లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రవక్త అయిన ఎలీషా గురించి తెలుసుకుందాం. అసలు ఎలీషా ఏలియాకు సేవకునిగా పనిచేయడం ఎప్పుడు ప్రారంభించాడు చూద్దాం. ఒక సందర్భంలో ఎలీషా పొలం దున్నుతూ ఉండగా ఏలియా ప్రవక్త వచ్చి తన దుప్పటిని ఎలీషా మీద వేశారు. దాని అర్థం ఏమిటో ఎలీషాకు తెలుసు. అప్పుడు ఎలీషా విందు చేయించి వాళ్ళ అమ్మా నాన్నలకు వీడ్కోలు చెప్పి ఏలియాకు సేవకునిగా పనిచేసేందుకు ఇంటి నుండి వచ్చేశారు. యెహోవాను సాధ్యమైనంత ఎక్కువగా సేవించడం కోసం ఎలీషా వెంటనే సుముఖత చూపించినందుకు ఆయన యెహోవా చేతిలో ఓ పనిముట్టు అయ్యి కొన్నేళ్లకు ఏలియాకు మారుగా ప్రవక్త అయ్యాడు. ఏలియా దగ్గర ఎలీషా 6 ఏళ్లు పనిచేసి ఉండొచ్చు. ఎలీషా ఆ సమయంలో ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చాడు. ఆ రోజుల్లో సాధారణంగా భోజనం తర్వాత ఓ పనివాడు వచ్చి యజమాని చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసేవాడు. దాన్ని బట్టి చూస్తే ఎలీషా చేసిన పనుల్లో ఓ పనివాడు చేసే పనులు కూడా ఉన్నాయని అర్థమవుతుంది. అయినా ఏలియాకు సేవకునిగా ఉండడాన్ని ఎలీషా ఓ గొప్ప అవకాశంగా భావించాడు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు తీసుకుని పోకముందే ఏలియా ప్రవక్తను గిల్గాలు నుండి బేతేలుకు పంపించారు. తనతో పాటు రావద్దని ఏలియా ఎలీషాకు చెప్పాడు. కాని ఎలీషా నేను నిన్ను విడవను అని బదులిచ్చాడు. వాళ్ల ప్రయాణం సాగుతూ ఉండగా ఇంకా 2 సార్లు ఏలియా ఎలీషాను ఆగిపొమ్మని చెప్పాడు. అయినా సరే ఎలీషా వినకుండా ఏలియాతోనే వెళ్తున్నాడు. నయోమితో ఉండిపోయిన రూతులా ఎలీషా ఏలియాతోనే ఉండిపోవాలని చూశాడు. ఏలియాకు పరిచారం చేయడానికి దేవుడు తనకిచ్చిన గొప్ప అవకాశాన్ని ఎలీషా అమూల్యమైనదిగా ఎంచాడని అర్థమవుతుంది. ఇద్దరూ కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఎలీషాతో ఏలియా ఇలా అన్నారు, నీ కొరకు నేనేమి చేయాలని కోరుకుంటున్నావో దాన్ని అడుగు అని అన్నారు. అంతకుముందు సొలొమోను కోరినట్లే ఎలీషా కూడా దేవుని సేవ మరింత మెరుగ్గా చేయడానికి సంబంధించిన దాన్నే కోరాడు. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్లు నా మీదకి వచ్చినట్లు దయచేయము అని ఎలీషా ఏలియాను అడిగారు. ఇశ్రాయేలులో ఇంట్లో పెద్ద కుమారునికి ఆస్తిలో 2 పాళ్లు ఇవ్వాల్సి ఉండేది. ఒక విధంగా ఏలియాకు ఆధ్యాత్మిక వారసునిగా తనను తాను గుర్తించాలని ఎలీషా కోరాడు. అంతేకాకుండా యెహోవా కొరకు మహారోషము గలవానిగా ఏలియా చూపించిన ధైర్యాన్నే చూపించాలన్న కోరిక ఎలీషాకు ఉందని అర్థమవుతుంది. ఎలీషా అడిగిన దానికి ఏలియా ఇలా అన్నారు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును అని చెప్పారు. ఏలియా ఇచ్చిన జవాబుకు 2 అర్థాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొదటిది, ఎలీషా తాను కోరింది పొందుతాడా లేదా అన్నది నిర్ణయించేది యెహోవాయే. రెండవది, ఒకవేళ ఎలీషా దాన్ని పొందితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఏలియాతో ఉంటానని తన దృఢ నిశ్చయాన్ని ఎలీషా కాపాడుకోవాలి. ఏలియా ఆత్మలో 2 పాళ్లు కావాలనే ఎలీషా కోరికను యెహోవా ఎలా దృష్టించారు? వారింకా వెలుచు మాట్లాడుచుండగా అగ్నిరథములు అగ్నిగుర్రములు కనబడి వారిద్దరినీ వేరుచేశాయి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. అయితే ఎలీషా అదంతా చూశాడు. అది ఎలీషా కోరిన దానికి యెహోవా ఇచ్చిన జవాబు. యెహోవా ఏలియాను తన దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోవడాన్ని ఎలీషా కళ్ళారా చూశాడు. ఆ తరువాత ఏలియా ఆత్మలో 2 పాళ్లు పొంది ఏలియాకు ఆధ్యాత్మిక వారసుడయ్యాడు. ఏలియా వెళుతుండగా కింద పడిన ఆయన దుప్పటిని ఎలీషా తీసుకుని తన మీద వేసుకున్నాడు. ఆ దుప్పటితో ఆయన దేవుని ప్రవక్తగా గుర్తింపు పొందాడు. ఎలీషా అద్భుత రీతిలో యొర్దాను నదిని 2 పాయలుగా చేసినప్పుడు యెహోవా ఆయనను ప్రవక్తగా నియమించాడనేందుకు అదనపు రుజువు దొరికింది. సుడిగాలిలో ఏలియా ఆరోహణమైనప్పుడు చూసిన దృశ్యం నిశ్చయంగా ఎలీషా మీద చెరగని ముద్ర వేసింది. ఎలీషా జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాలు యెహోవాకున్న అద్భుత శక్తి మీద ఆయనకున్న నమ్మకాన్ని దృఢపరిచాయి. నిజానికి ఏలియా చేసిన అద్భుతాలకు 2 అద్భుతాల్ని, అంటే 16 అద్భుతాల్ని చేసేందుకు దేవుని పరిశుద్ధాత్మ ఎలీషా ప్రవక్తను సమర్థునిగా చేసింది. సిరియన్లు దోతానును ముట్టడించిన సందర్భంలోనే ఎలీషా 2వ మారు అగ్నిగుర్రాలని యుద్ధరథాలని చూశాడు. సిరియా రాజు దేవుని ప్రవక్త అయిన ఎలీషాను పట్టుకోవడానికి చూస్తున్నారు. చివరకు ఎలీషా ప్రహరీ గోడలున్న దోతాను అనే ఎత్తైన పట్టణంలో ఉన్నాడని రాజు తెలుసుకున్నాడు. రాత్రికల్లా సిరియా రాజు గుర్రాల్ని యుద్ధరథాల్ని సైనిక దళాల్ని దోతానుకు పంపించాడు. తెల్లవారేలోపు ఆయన సైన్యాలు పట్టణపు నలుదిశలా చుట్టుముట్టాయి. ఎలీషా పనివాడు లేచి బయటకు వెళ్ళినప్పుడు ప్రవక్తను చెరపట్టుకుపోవడానికి వచ్చిన సైన్యాన్ని చూశారు. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదము అని అన్నాడు. అందుకు ఎలీషా, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఇలా ప్రార్థించాడు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు తెరవము. ఆ వెంటనే జరిగిన దానిని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే,
యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇది 2వ రాజుల గ్రంథంలో కనబడుతుంది. ఎలీషా యెహోవా మీద నమ్మకముంచాడు గనుకనే దేవుని రక్షణాశక్తి పనిచేయడాన్ని చూశారు. కాబట్టి సిరియన్లు ముట్టడికి ఏమాత్రం జడవకుండా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా మీద ఆయన బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. మనకు కూడా అలాంటి బలమైన విశ్వాసం అవసరం. కాబట్టి విశ్వాసాన్ని అలాగే ఆత్మఫలంలోని ఇతర లక్షణాన్ని చూపించేలా తన పరిశుద్ధాత్మనివ్వమని మనం యెహోవాకు ప్రార్థిద్దాం. దోతానులో జరిగిన సంఘటన యెహోవా మీద, సంరక్షణ ఇచ్చే ఆయన అదృశ్య సైన్యాల మీద నమ్మకం ఉంచడానికి కూడా ఎలీషాకు సహాయం చేసింది. తానున్న పట్టణాన్ని ముట్టడి చేయడానికి వచ్చిన సైన్యాన్ని చుట్టుముట్టడానికి యెహోవాయే తన దూతల్ని పంపాడని ఎలీషా ప్రవక్త గుర్తించాడు. శత్రువులకు అంధత్వం కలగజేసి దేవుడు ఎలీషాను ఆయన సేవకుణ్ణి అద్భుత రీతిలో కాపాడాడు. ఎప్పటిలాగే ఆ క్లిష్ట సమయంలో ఎలీషా యెహోవాపై విశ్వాసాన్ని, పూర్తి నమ్మకాన్ని కనబరిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.